సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషత్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 56వ ప్రసంగం చేస్తున్నారు. ఈరోజు ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్ దాని గురించి ప్రసంగిస్తారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు. హరి ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తును గురించి తెలుసుకొనుచున్నాము. శాంతి పాఠముతో ప్రారంభిస్తాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మ తత్వమును తెలిసిన వారు, ఆత్మ జ్ఞాని ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఇతరులను చూసి అసహ్యించుకోరు, ఏవగింపు ఉండదు అని మనము మంత్రములో తెలుసుకున్నాం. ఆత్మ తత్వం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి అనే విషయాలను చక్కగా మనము గమనించినట్లయితే ఆత్మతత్వము బోధపడుతుంది. ఆత్మస్వరూపం అనేది ఒకటే, ఆత్మ ఉండేది ఒకటే. సర్వాత్మ భావం అంటారే, సకల చరాచర భూతకోటిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము ఒకటే, రెండు లేవు, ఉన్నది ఒకటే. మిత్రుడులో ఉన్నటువంటిది అదే ఆత్మ, శత్రువులో ఉన్నటువంటిది కూడా అదే ఆత్మ, ఒక పిచ్చివాడులో ఉన్నటువంటిది కూడా అదే ఆత్మ. అంటే ఆత్మ భిన్న భిన్న వ్యక్తుల్లో భిన్న భిన్నంగా ఉండదు, ఉన్నది ఒకటే ఆత్మ అని ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో. ఎట్లా తెలుసుకుంటారు? ముందు సాధనావస్థ, సాధకుడు అని చెప్పాం కదా, ఆ సాధకుల్లో ఉన్నటువంటి లక్షణాలు, సాధన చతుష్టయ సంపత్తి ఉండాలని ఇప్పుడు సాధన చేస్తూ సిద్ధ వస్తువును పొందుతాడు. అది సిద్ధమే, సాధ్యం కాదు. ఈ ఆత్మస్వరూపము నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము. నిత్యం అంటే ఎప్పుడూ ఉన్నది, ఇప్పుడు కొత్తగా కనుగొనడం ఏమి లేదు. అది సిద్ధ వస్తువే, కానీ దానిని ఇప్పుడు తెలుసుకుంటున్నాడు. అంతకుముందు ఈ కన్నులలో ఉన్నటువంటి పొరలు ఉంటే ఏ విధంగా మనము యథార్థమైన వస్తువును గోచరించమో, పత్రిక కన్నుల వారికి లోకమంతా పచ్చగా కనిపెడుతుందో, ఆ రీతిగా ఆత్మజ్ఞానము లేనటువంటి వాడికి
భిన్నంగా కనిపిస్తుంది. ఇది వేరు, అది వేరు, అది వేరు. ఏమిటండి, మాకు అన్ని, ఇది జంతువు, ఇది పురుగు, ఇది క్రిమి, ఈయన మనుషుడు, ఈయన రాక్షసుడు, ఈయన దేవతలు అని వివిధ భిన్న రూపాలలో మేము చూస్తా ఉంటే మీరంతా ఒకటేను, ఆత్మ ఒకటే అని అంటున్నారే, అది ఎట్లా అంటే ఈ అభేద దర్శనము అంటే దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. నీ దృష్టిని బట్టి ఆ సృష్టి అక్కడ జరుగుతూ ఉంటుంది. యాదృశీ భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి అంటే ఇందాక అనుకున్నాం కదా, మన దృష్టి ఏ విధంగా, ఒక సంకల్పం ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా ఆ వస్తువు, ఆ ప్రపంచము కనబడుతుంది. ధర్మరాజు చూసిన ప్రపంచం ఒకటే, దుర్యోధనుడు చూసినటువంటి ప్రపంచము ఒకటే. కానీ వారికేమో అంతా మంచిగా కనిపించింది యుధిష్ఠిరు వాళ్ళకి, వీరికేమో దుర్యోధనకి ఎక్కడా కూడా నాకు మంచి కనిపించలేదన్నారు. అది ఎలా సాధ్యమైంది అంటే యథార్థమైనటువంటి వస్తువు ఒకటి, అంత ఆత్మ నిండి ఉన్నది. కానీ ఈ ఆత్మతత్వము, అనాత్మతత్వం మన మనసులో ఉన్నటువంటి ప్రకృతి జన్య విశేషముల ద్వారా, ఆ గుణముల ద్వారా, త్రిగుణములు ద్వారా మనకు భిన్నంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఆత్మజ్ఞానికి తెలుసు, మిత్రుడు ప్రేమ చూపిస్తాడని తెలుసు, కానీ అతనిలో ఉన్నది అదే ఆత్మ, నాలో ఉన్నది అదే ఆత్మ. శత్రువు తనంటే కోపగించుకుంటాడు, తనంటే అసహించుకుంటాడు, తనంటే ఇష్టం లేదు. కానీ అటువంటి ఇష్టం లేని వాటిలో ఉన్నటువంటి ఆత్మ కూడా ఒకటే. అది అభేద దర్శనం. ఎందువల్ల అంటే ఈ ప్రకృతి గుణం వల్ల అతని మిత్రత్వంలో, అతని భావంలో, అతని యొక్క గుణములను బట్టి ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. అదే విధంగా ఈ శత్రువు కూడా ఆ ప్రకృతి జన్యమైనటువంటి గుణముల ద్వారా, వాటి స్వాభావికం వల్ల ప్రవర్తిస్తున్నాడు. కానీ ఈ ఆత్మ, సాక్షీభూతమైనటువంటి ఆత్మ అనేది ఉన్నదే, అది అందరిలో సర్వసమానంగా ఉంది. మనము యోచన చేస్తే, విచారణ చేస్తే, ఆత్మ విచారణ చేస్తే ఇది మనకు బోధపడుతుంది. మనము అద్దం ముందు నిలబడతామనుకోండి, ఒక మిర్రర్, భిన్నంగా ప్రతిబింబము అంటే మనిషి నిలబడితే ప్రతిబింబం వచ్చి అద్దములో ఉంటుంది. కానీ అద్దములో ఉన్నటువంటి ప్రతిబింబము ఈ మనిషి వేరు కాదు, దర్పణస్థమైనటువంటిది కాదు. కాబట్టి ఈ రెండులే కానీ ఒకటే ఉన్నది. అందుకనే వేదాంత పరిభాషలో, వేదాంత తత్వ విచారణలో చెప్తారు, ఘటాకాశము, మఠాకాశము, మహాకాశం. ఈ ఆత్మతత్వం ఏ విధంగా ఉన్నది? మహాకాశం వల్లే ఉన్నది. మరి మఠాకాశం అంటే ఏమిటి? ఒక మఠము, ఒక ఇల్లు, ఒక గృహము. అక్కడ ఆ మఠానికి ఏముంటాయి? గోడలు ఉంటాయి. ఆ మఠంలో 4 గోడలు, 4 రూములు ఏవో ఆ మఠంలో ఆ నిర్మాణాన్ని బట్టి అది ఉంటుంది. ఆ లోపల ఉన్నటువంటి, ఆ మఠము లోపల, ఆ గృహము లోపల ఉన్నటువంటి ఆకాశాన్ని ఏమంటాము? మఠాకాశం. మఠము, దంతులో ఉన్నటువంటి ఆకాశాన్ని మఠాకాశం. ఇప్పుడు గోడలు తీసేసామనుకోండి, గోడలన్నీ, ఆ మఠం అంతా ఆ గోడలు పోయిందో, శిథిలమైందో, అప్పుడు ఏమైతుంది? అదంతా మహాకాశమే, వేరుగా లేదు. ఆ రీతిగా ఉన్నది ఒకటే ఆత్మ. అందరిలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యము, ఆత్మ అంటే ఆ ఆత్మ చైతన్యం అనేది ఒకటేను, రెండుగా లేవు అని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి.
అంటే భిన్న భిన్నంగా లేదు, అందరిలో ఉన్నటువంటి శుని చైవ స్వపాకేచ పండిత సమదర్శన. చూస్తారా, చెప్పులు కుట్టేవాడి గురించి, లేకపోతే ఆ ఆ పంచముడు అధముడు ఎటువంటి వ్యక్తిలో ఉన్నప్పటికి కూడా పండితుడు గాని, ఆయన కవి గాని, క్రాంతదర్శి గాని, ఎవరైనా, ఇంకా మనం చెప్తే ఈ అందరిలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఒకటే. అది తెలుసుకున్నప్పుడే అభేద దర్శనము లేదా సమత్వ దర్శనం. తిట్టినవాడు ఒకటే, తెగడిని వాడు ఒకటే. అప్పుడు ఏమనుకుంటున్నాడు, నేను ఆత్మ, ఈ తిట్టులు ఇవన్నీ నాకు చెందవు, నేను దాన్ని బుద్ధుడు ఏం చెప్పాడు, నేను అవి స్వీకరించకపోతే ఎవరికి వారికే చెల్లుతాయి, ఎవరైతే తిట్టినాడో వానికే చెల్లుతాయి. నేను ఎట్లయితే వస్తువును పరిగ్రహించకపోతే అది నాకు రాదో అని భావన చేస్తాడు. ఈ తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్తు. అతను నిందా స్తవముల యందు లేదా నింద యందు లేదా పొగడ్తల యందు స్తుతి యందు కూడా ఏకత్వంగా ఉంటాడు. నిందకు కృంగిపోడు. ఎందువల్ల, నేను ఆత్మస్వరూపము నిత్య బుద్ధ శుద్ధ ముక్త స్వరూపమని ఆత్మజ్ఞాని పొంది ఉంటాడు, అనుభవంగా ఉంటాడు. అటువంటి ఆత్మజ్ఞానిని గురించి ఇక్కడ మనం చర్చించుకుంటున్నాం. కాబట్టి ఆ విధానంగా ఆ రీతిగా మనకు ఈ ఆత్మజ్ఞానిలో ఈ నిందాస్తుతులకు గాని, శీతోష్ణ సుఖదుఖేషు సమస్సంగ వివర్జిత, శీతోష్ణాలకు గాని, చలికి గాని, ఉష్ణం గాని, సుఖం గాని, దుఃఖానికి గాని ఇతను వాటిని సాక్షి మాత్రంగా కేవలం సాక్షి రూపం. అంటే బాధలు ఉండొచ్చు, మనసులో వికలం చెందవచ్చు. నేను చాలా ఉల్లాసంగా ఉంది, నాకు సంతృప్తిగా ఉంది, నా మనసు శాంతిగా ఉంది, నాకు మనో ఆనందం బాగుంది అంటారు. అవన్నీ కూడా ఆ మనస్సు యొక్క స్థితిగతులు. నేను వికలంగా ఉందండి, నా మనసు చాలా దుఃఖంగా ఉంది, చాలా శోకంగా లేక విచారంగా ఉంది అంటారు. అంటే ఇతను వేరుగా ఉన్నాడు, సాక్షి వేరుగా ఉన్నాడు, నా మనసు వేరుగా ఉంది, నా మనసు ఈ విధంగా ఉందని తెలుసుకోగలుగుతాడు. అదే ఆత్మతత్వం అన్నమాట. అట్లా మనము ప్రతి విషయాలను కూడా, ప్రతి ప్రాణుల యందు కూడా మనం ఈ విధంగా ఆలోచన చేస్తే సర్వాత్మ భావం, సర్వాత్మ అన్నిటిలో ఉన్నటువంటిది సర్వాత్మ భావము, ఏకత్వ భావము, అదే మోక్షము. ఆ సర్వాత్మ భావము కలిగి ఉండడమే మోక్షము. దాన్నే మోక్షం అని చెప్తారు. నీకు సర్వాత్మ భావం లేకుండా ఏది ఉండేది ఒకటే, ఏకం సత్. భిన్నంగా ఉన్నాయి, నేను గొప్ప, నేను విద్వాంసుడు, వాళ్ళు మూఢులు. ఈ భావంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత విద్వాంసుడైనా కానీ అతనికి సర్వాత్మ భావము లేదు, అతనికి బంధ విముక్తి లేదు అని తెలియజేస్తూ అటువంటి ఎప్పుడు కూడా జుగుప్స చేయడు. కాబట్టి ఇటువంటి జుగుప్స కలగనటువంటి స్థితికి రావాలని మనకు ఈ మంత్రంలో చెప్తున్నది. కాబట్టి ఇతను సాధన అవస్థ, ఈ సాధన ద్వారా సిద్ధావస్థలోకి చేరుకుంటాడు. అంటే ద్వేషం అనేది అంతరంగంలో ఉండకుండా ఉంటాడు. మనకు మన అనుభవపూర్వకంగా మనము తెలుసుకుంటే, మనం ఆత్మ ఉందా, ఎట్లా ఉందండి, మాకు కనిపించలేదు ఏమి అంటాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు, ఈ 3 అవస్థలు కదా. జాగ్రత్తలో మనం అన్ని ఈ పనులు చేసుకుంటా ఉంటాం, జాగ్రత్తగా ఉన్నామని, మేలుకొని ఉన్నాము. ఆ స్వప్న అవస్థలో కలలు కంటాము. అప్పుడు ఆ స్వప్నంలో
ఈ మనసు ఎప్పుడో ఈ వాసనలను బట్టి లేకపోతే అనుభవాన్ని కలలో వస్తుంది. సుషుప్తి, నేను గాఢ నిద్రపోయినానండి, ఒళ్ళు తెలియకుండా నిద్రపోయినాను, భలే నిద్ర పట్టిందండి అని నిద్ర లేచిన తర్వాత చెప్తాడు. అవునా? ఆలోచించుకోండి. మీ అందరూ కూడా మీ స్థితిని మీరు ఎట్లా నిద్రపోయినామా ఈ రోజు రాత్రి అని ఆలోచించుకుంటా. నిద్ర బాగా నిద్రపోయినానండి, నిన్నంతా నిద్రే లేదు, దోమలు గుట్టా, ఇంకొకటో నిద్రే పట్టలేదని అంటా. ఈ ఈ స్మృతి ఉందే, ఇది అనుభవజన్య జ్ఞానము స్మృతి. ఈ స్మృతి ఎట్లా వచ్చింది? ఈ జన్యమే స్మృతి అంటే మనకు గుర్తుకొచ్చింది. ఇది ఎట్లా ఉంది? ఈ అనుభవం ఎట్లా వచ్చిందంటే ఆ స్మృతి ఈ ఆత్మ చైతన్యమే దానికి కారణం. ప్రకాశం, చైతన్య ప్రకాశం. నువ్వు నిద్రలో ఉన్నప్పుడు కూడా ఈ ఆత్మ అనేది నిద్రపోవడం లేదు. అది ఎప్పుడు నిత్య శుద్ధ బుద్ధ భక్త స్వరూపం. దానికి ఎప్పుడు ఆ చైతన్య స్మృతి, ఆ అనుభవ స్మృతి, ఆ జ్ఞానము ఉన్నది. కాబట్టే దాని ద్వారా, ఆత్మ చైతన్య ప్రకాశము ద్వారా నేను నిద్రపోయినాను, బాగా నిద్రపోయినాను, నిద్ర పట్టినాదని మనము స్మృతి, ఆ అనుభవం ద్వారా మనకు తెలుస్తుంది. అదే చైతన్య ప్రకాశం. ఆ తెలివి మనకి ఎట్లా ఉందో అదే. నేను గాఢములో ఉన్నాను, చీకటిలో ఉన్నానండి, మబ్బుగా ఉన్నాను, నాకేమి తెలియదు, గాఢాంధకారములో మునిగిపోయినాను అని అంటారు. అప్పుడు ఈ గాఢాంధకారములో, ఇది అంధకారములో ఉన్నాను, చీకటిలో ఉన్నాను, కళ్ళు తెరిచినా కానీ ఎరువు అంతా తెలిసి దేని వల్ల తెలుసుకున్నానంటే అది ఆత్మ చైతన్య ప్రకాశం వలనే. మరి ఆది శంకరాచార్యులు వారు కూడా ఒక కిం జ్యోతిస్తవ భానుమాన హనిమే రాత్రౌ ప్రదీపాదికం, నీకేద కిం జ్యోతిస్తవ భానుమాన హనిమి, నీకు పగలు ఏదయా ప్రకాశం అంటే నాకు ఆ భానుడు, సూర్యుడు. మనకేంది పగటి పూట ఆ సూర్యుడు ప్రకాశంలో లేదా చంద్ర ప్రకాశంలో మనకు. రాత్రౌ ప్రదీపాదిక, రాత్రి ఏంది? ఇటువంటి దీపాలు అవి. మరి ఈ మనసులో ఉన్నటువంటి బుద్ధిలో నీకు కళ్ళకు ఏది నేత్రము అంటే నువ్వు దేని ద్వారా? నేను నేత్రము కళ్ళు మూసుకున్నప్పుడు నువ్వు ఇది ఏ దాంతో తెలుసుకుంటున్నావు? నా మనసు అంటాడు. నీ మనసు దేని వల్ల పనిచేస్తా ఉంది? నా బుద్ధి. ఆ బుద్ధి దేని వల్ల నీకు చైతన్యాన్ని ఇస్తున్నదంటే నేనే స్వాత్మానం అహం ప్రభు నేనని ఏ విధంగా ప్రశ్నోత్తర రూపకములో ఈ ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ చైతన్యాన్ని పొందుతున్నాడని తెలియజేస్తున్నాడో ఆ విధానంగా ఈ ఆత్మ ప్రకాశము లేదా ఆత్మ చైతన్యం అనేది తెలుసుకుంటున్నాడు. అంటే ఈ ఒక సారాన్ని గ్రహించుకుంటున్నాడు. అస్య కార్యకారణ సంగాద్య ఆత్మ. ఇప్పుడు ఆత్మ అండి, ఈ ఆత్మ సర్వత్రా ఉంది అని మీరు చెప్తున్నారు, అంతా ఒకటేనని. మనము సాక్షిగా ఉంటున్నాము. ఇప్పుడు ఒక రకరకాల విద్యుత్ దీపాలు ఉన్నాయి. ఆ విద్యుత్ దీపాలు ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి ఎరుపు రంగు, ఒకటి ఇంకొక రంగు, రకరకాల, ఒకటి పెద్దది, ఒకటి బార్ లైటు, ఒకటి ఇంకొక లైటు, ఒకటి డూమ్ లైటు, ఒక టేబుల్ లైటు, రకరకాలంతా ఉన్నాయి. ఈ దేహంలో కూడా అన్ని రకరకాలైనటువంటి అన్ని మనం చూస్తున్నాం. అన్ని రకరకాలైనటువంటి దానిలో ఎట్లా వెలుగు, ఆ ఎలక్ట్రిసిటీ అనేది ఒకటి ఉన్నది, విద్యుత్ శక్తి. ఆ విద్యుత్ శక్తి ఉంటే అది వివిధ రూపాలలో ప్రసరిస్తుంది. ఫ్యాన్ తిరుగుతుంది, బల్బు వెలుగుతుంది, ఇక్కడ ఇంకొక రకము, అక్కడ ఇంకొక రకరకాల అనేది. ఆ విధానంగా ఈ దేహంలో కూడా మనకు అనేక రకాలైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలు ఈ దేహం ఏమిటి? మనము
తెలుసుకున్నది జడ పదార్థము. పాంచభౌతిక శరీరం అంతా జడముతో తయారు చేసినటువంటిది. ఈ ఇంద్రియాలు కూడా జడమే. ఆ ఇంద్రియాలు ఎట్లా వస్తున్నాయంటే ఈ సాక్షి చైతన్యం ద్వారానే వస్తున్నాయి. అంటే ఈ సాక్షిభూతమైనటువంటి ఆత్మ లేనప్పుడు అవి ప్రాణానికి కదలిక లేదు, మనసుకు చలనము లేదు, ఇంకొకటి వాటి పనులు అవి చేయలేవు. ఎలక్ట్రిసిటీ స్విచ్ ఆఫ్ చేశారనుకోండి, అక్కడ బల్బులు ఏవి పని చేయవు, ఉన్నా కానీ ఎలక్ట్రిసిటీ పోయింది. ఆ విధానంగా ఈ ఆత్మ చైతన్యం ఉంటేనే ఉంటుంది. అంటే ఈ మనసును కూడా ఈ సాక్షిగా చూస్తుంటాడు. నా మనసు ఏమేమి చేస్తుంది. అట్లా ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ సాధకుడు ఏం చేస్తాడు, నా మనసు ఎక్కడికి పోతున్నది ఏమి అని గమనిస్తూ ఉంటాడు. అరే ఈ మనసా నువ్వు ఇట్లా పోయినావు, మళ్ళా ఇక్కడ రా అని దాన్ని తీసుకొని మళ్ళా తన చేసే సాధనలో ప్రవేశపెడతాడు. ఇట్లా ఎట్లయితే ప్రవేశపెట్టుకుంటూ వస్తాడో అట్లా ఈ మనసును తన దారిలోకి తెచ్చుకునేదానికి ప్రయత్నం చేసి దాన్ని నిలకడ చేసినప్పుడు ఆ సిద్ధ అవస్థలోకి వస్తాడు. అంతకుముందు వికారాలు ఉండొచ్చు, మనోవికారాలు, మన స్వభావం అది. ఓహో దీని స్వభావం ఇట్లా ఉందని ఈ సాక్షిభూతంగా ఉన్నటువంటి ఆత్మ గమనిస్తూ ఉంటుంది అన్ని విషయాలు. అందుకనే కర్మ ఫల ప్రదాత అని చెప్పాం కదా ఇది వరకు. ఈ దేహం చేసే గాని ఈ జీవి చేసే పనులకంతా కర్మలకంతా తాను సాక్షి భూతంగా ఉంటాడు. అంతేగాని తాదాత్మ్యం అనేది పొందడు. ఆత్మ దీనితో కలిసి తాదాత్మ్యం అనేది ఉండదు. అంటే ఆ ఆత్మగానే ఉంటుంది, ఇతనితో సాక్షిగా ఉంటాడు. అంతేగాని అవేవి కూడా తను అంటకుండా ఉంటాడు. అందుకనే కదా మనం చెప్పుకున్నాం ఇది వరకు, నలిని దళగత జలగతి సరళం. అంటే తామరాకు మీద నీళ్లున్నా గాని అవి వాటికి అంటవు. అట్లా తన స్వరూపాన్ని అసలైనటువంటి నేను అనేకత్వంలో ఉన్నప్పటికీ కేవలము సాక్షి స్వరూపంగా ఉండాలని భావిస్తాడు. ఇది భావన. యాదృశీ భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి యద్భావం తద్భవతి అంటారే. భావశుద్ధియే జ్ఞాన సిద్ధి. అంటే భావాన్ని ఎప్పుడైతే శుద్ధం చేసుకుంటారో, విశుద్ధపరుచుకుంటారో, మలిన రహితం చేసుకుంటారో అదే జ్ఞాన సిద్ధి, అదే జ్ఞానం అని మహర్షి సద్గురు మలయాళ స్వామి వారు అనేక గ్రంథాలను, ప్రకరణ గ్రంథాలు, చాలా గ్రంథాలను రచించి ధర్మసేతువు, తర్వాత ధర్మోపన్యాసాలు, ఎన్నో గ్రంథాలు అన్ని వాటిని విరచించి తదుపరి భావశుద్ధియే జ్ఞానసిద్ధి అని ఆ గ్రంథాన్ని రచించినమాట. ఇంకా మాకు ఏమి రచించాలనే అవసరం లేదని చెప్పారు. ఎందుకనంటే ఆ భావము జ్ఞాన సిద్ధి ఈ గ్రంథం ద్వారా అంతిమ లక్ష్యమును అందుకోగలరనే భావంతో తెలియజేశారన్నమాట. కాబట్టి ఇది ప్రవర్తించే ప్రకాశింపజేస్తాయి. అంటే ఈ ఆత్మ చైతన్యము సాక్షిగా ఉన్నప్పటికీ అది సాక్షి అంటే విట్నెసింగ్. మనం సాక్షిని పిలుస్తాం కదా కోర్టులో, ఏం చూసావా, మీరు చూసారా, నేను అని విట్నెస్ చేస్తూ ఉంటుంది ఈ ఆత్మ. అంటే అంత మాత్రమేనా చైతన్యమైనటువంటిది, ఇల్లు ప్రకాశవంతమైనటువంటిది, అండ్ ఎంపవరింగ్ శక్తివంతమైనటువంటి సర్వశక్తివంతమైన కేవలం నిర్గుణ. అంటే ఈ తామస రాజసిక తాత్విక గుణాలను కూడా తను అంటదు. తను ఈ విషయాలన్నీ గమనిస్తుందే గాని దాని ఏమి అంటకుండా ఉంటుంది. అహమేవ ఆత్మ సకల ప్రాణుల్లో ఉన్నటువంటి
ఆత్మస్వరూపం కూడా నేనేను, నాలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము అదేనని అభిన్న దర్శనము, అభేద దర్శనము. హిరణ్య గర్భుని మొదలుకొని బ్రహ్మాది పర్యంతం కలిగినటువంటి అన్ని జీవరాశుల్లో కూడా ఉన్నటువంటి ఆత్మ చైతన్యము ఒక్కటే అని ఈ సాధకుడు గమనిస్తాడు. కాబట్టి ఈ వ్యవహార భూమి తర్వాత తత్వభూమి, ఈ తత్వాన్ని తెలుసుకుంటాడనమాట. ఈ తత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, ఇప్పుడు అద్దాల మంటపం ఉంది, రకరకాలైనటువంటి అన్ని ఒకరే పోయి ఉంటే అన్ని రకరకాలైనటువంటి ప్రతిబింబాలంతా కనిపిస్తాయి. ఇట్లా అక్కడ ఉన్నది ఎవరు? ఒకడే ఉంది. అన్ని కూడా అన్ని అద్దాలలో ఎన్నో ఇన్ఫినిటీ అనంతమైనటువంటి ప్రతిబింబాలను చూస్తా అంటున్నా. ఆ విధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఒకటేను, కానీ ప్రతిబింబాలు రకరకాలుగా ఉన్నప్పటికీ సకల జీవరాశుల్లో ఉన్నటువంటి ఆత్మతత్వం ఒకటేనని అభేద దర్శనం ఆ ప్రహ్లాదుడు వారు దర్శించారే. అన్నిట్లో కూడా సర్వత్ర సమపశ్యతి. వాళ్ళు రౌడీలు గాని, దొంగలు గాని, ఇంకొకరు గాని, సాత్వికులు గాని వాళ్ళ గుణాలను బట్టి అటు కనిపిస్తున్నారు. కానీ తనేమో వాళ్ళలో ఉన్నటువంటి ఆ అభేద దర్శనం, ఆత్మస్వరూపాన్ని, లేదంటే ఇంకా ఏమేమి కోరుకుంటాడు ఇటువంటి సజ్జనుడు జ్ఞాని, వాళ్ళ బుద్ధుల్ని మార్చు, వాళ్ళ బుద్ధి మారితే చాలు ఒరే అని అట్లా కోరుకుంటాడు. కానీ వాళ్ళను ద్వేషించడు, అతన్ని అసహించుకోడు, యావగింపు అనేది ఉండదు. ఎట్లయితే మనము ఈ ఆభరణాలు, లోకము, మన బంగారు నగలన్నీ కూడా రకరకాలుగా ఉన్నట్లే ఆ బంగారు షాపు లేకపోయినప్పుడు ఇదంతా బంగారమే కానీ నగలు వేరు అన్నట్లుగా ఇవన్నీ జీవరాశులంతా వేరే, ఉన్నది ఒకటి ఆత్మే, అది ఆత్మ చైతన్యం. ఇంకా ఒక ఉదాహరణ కూడా నేను బాగా అర్థమయ్యేదని చెప్తాను. ఇప్పుడు మిఠాయిలు ఎన్ని అమ్ముతూ ఉంటారు. కొన్ని తీపి పదార్థాల్లో పిల్లవాళ్ళు ఏదో జాతరలు సంతాలు చేసినప్పుడు ఒకటి ఏనుగు, ఒకటి గుర్రము, ఈ తీపి పదార్థాలలో రకరకాలైనటువంటి రంగులు, ఆ ఆకారాల్లో గుర్రము, ఇంకొకటి ఒక పతాకం మాదిరి, కర్ర మాదిరో లేకపోతే ఏనుగు, ఇట్లా ఇంకా అన్ని బొమ్మల మాదిరిగా తయారు చేసి ఎందుకు పిల్లవాళ్ళకి ఇష్టమా తీసుకుంటాను. అతను ఏమనుకుంటాడు, ఆ బాలుడు ఏమనుకుంటాడు, పిల్లవాళ్ళు నాకు ఏనుగంటే ఇష్టము, గుర్రం తిన్నప్పటికీ దాంట్లో ఉన్నటువంటిది ఏది, తయారు చేసినటువంటిది ఏది, ఆ తీపి పదార్థం అంతా ఒకటే. పెద్దవాళ్ళు ఏ విధంగా కనుక్కుంటున్నారో అదే విధంగా ఈ ఆత్మజ్ఞాని తెలుసుకుంటున్నాడు. అంటే అంతకుముందు లేదా? అంతకుముందు ఉన్నది, కానీ ఇప్పుడు పశ్యతి, ఆ విధంగా చూడగలుగుతున్నాడు. అంతకుముందు ఏమున్నది? రజ్జు సర్ప న్యాయములో అక్కడ ఉండేది సర్పం కనిపిస్తా ఉంది. సర్పం ఏమన్నా అక్కడ పుట్టిందా? సర్పం ఏమైనా గుడ్లోంచి అక్కడ వచ్చిందా? మళ్ళా అక్కడ సర్పము మాయమైపోతుంది. ఎందువల్లంటే అది ఆ తాత్కాలికమైనటువంటిదే, కానీ ఆ రజ్జువే, ఆ అధిష్టానమైనటువంటి రజ్జువే శాశ్వతమైనటువంటి ఆత్మతత్వంగా మనం ఎలా భావిస్తామో, ఈ ఆత్మజ్ఞానం సంపాదించుకున్నటువంటి వారు విజుగుప్సతే, అసహ్యించుకోరు అని మనకు ఈ మంత్రం తెలియజేస్తున్నది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఉపనిషత్తు విజ్ఞానం శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు.